భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ సంవత్సరంన్నర కాలంలో 1,04,000 కోట్ల పైగా రైతాంగ సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం వెచ్చించింది. మరీ ముఖ్యంగా 21,000 కోట్ల రుణమాఫీ, 25 లక్షల మంది రైతులకు 2 లక్షల లోపు రుణాల్ని 25 లక్షల మంది రైతులకు ఉపయోగపడే విధంగా 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుంది. అంతేకాదు గతంలో ప్రభుత్వాలు నాట్ల నుంచి కోతల వరకు రైతు బంధు చేస్తున్నారు. కానీ మేము 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా ఇచ్చి ఇలా నాట్ల కంటే ముందే రైతులకు అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా రైతు బీమా కానీ పంటల బీమా కానీ ఏ తీసుకున్నా కూడా ఫార్మర్ సెంట్రిక్గా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది. గతంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించినప్పుడు అప్పుడు ఏం చెప్పిండు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వరేస్తే ఉరేసుకున్నట్టే అని చెప్పిండు. ఇలా రైతులకు వరి పండించే రైతులకు ప్రోత్సాహకరంగా ఉండాలని చెప్పి 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతాంగానికి అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే రైతు బీమా కానీ, ప్రమాదవశాత్తు పంటలు నష్టపోతే పంటల బీమా కానీ, ఏ రైతులకు సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా ఇలా బ్రహ్మాండంగా చేయబోతుంది. గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ కనీసం ఒక్కరికి ఒక రేషన్ కార్డు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఏ ఒక్క పేదవారికి ఒక ఇల్లు కట్టించిన పాపాన పోలేదు. ఇలా మా సర్కార్ వచ్చినాక నియోజకవర్గానికి 3,500 ఇల్లు చొప్పున, ఇంకా రానున్న రోజుల్లో శాచ్యురేషన్ 3లో ప్రతి ఒక్కరికి ఎవరు ఇల్లు కట్టుకుంటామన్నా వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. అంతేకాదు ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకందరికీ రేషన్ కార్డు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరీ ముఖ్యంగా మహిళలకైతే మహాలక్ష్మి పథకం కింద ఇవాళ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కావచ్చు, ఇలా 200 యూనిట్ల లోపు కరెంటు ఉచితంగా కావచ్చు, అనేక కార్యక్రమాలు మహిళల కోసం రైతుల కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తీసుకోబోతుంది. దీనందరికీ కృతజ్ఞతగా ఇలా చొప్పదండి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులు మహిళలు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వానికి కృతజ్ఞతగా మేమందరం అండగా ఉంటాం. భవిష్యత్తులో కూడా వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో తెచ్చుకుంటామని చెప్పి మా చొప్పదండి నియోజకవర్గ రైతాంగం కానీ మహిళలు కానీ ఇలా ముందుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.